అందరికీ పాదాభివందనాలు. అందరికైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే క్షమాపణ చెప్పినట్టు తెలుస్తుంది. రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. మీ అందరికీ కూడా ఈ 2-3 రోజులలో మనకైతే లైవ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. 4 నుండి 6 ఎకరాల లోపు వెంటనే ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుబడి సాయం అనేది నిధులు విడుదల చేయాలని అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. కొన్ని కారణాల వల్ల రైతు భరోసా అర్ధరాత్రంగానైతే నిలిచిపోయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అన్నారు. త్వరలోనే మిగిలిన రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని అయితే చెప్పారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసాపై అయితే చాలా ఆలస్యమైంది. ఇప్పటికే మనకు ఏం టైం ముగిపోలేదు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే సూచించినట్లయితే తెలుస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. వ్యవసాయ శాఖల మంత్రి గురించి అయితే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అందజేస్తున్న రైతు భరోసా పథకం అన్నమాట. ఇది మార్చి 31వ తేదీలోగా 10 ఎకరాల లోపు అయితే విడుదల చేస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి కానివ్వచ్చు, అలాగే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అనేది అక్కడక్కడ అందజేసినామని అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఆలస్యం కావడం వల్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు క్షమాపణ చెప్పారు. ఈ నెలాఖరు లోపు కొంతకాలం ఆలస్యమైన జరిగినప్పటికీ అర్హత ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందిస్తామని అయితే చెప్పడం జరిగిందన్నమాట. మనకి ఇప్పటికే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా నిధులు ఇప్పటికైతే 5,000 కోట్లు అయితే మొత్తం ఖర్చు చేసాం. మిగతా 4,000 కోట్లు కానివ్వచ్చు, అలాగే 18,000 కోట్లు ఈ ఏవైతే నిధులు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా బడ్జెట్ అయితే లెక్కలు అయితే జరుగుతున్నాయి. అంటే మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే 18,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసాపై అయితే ఖర్చు చేయబోతున్నాం అని అయితే చెప్పడం జరిగింది. త్వరలోనే ఖాతాలో విడుదల చేయనున్నారు. అలాగే మీ అందరికీ కూడా మెసేజెస్ రూపంలో డబ్బులు అనేవి అయితే పడనున్నాయి. ఈ ఏదైతే యాసంగి డబ్బులు ఉన్నాయో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎవరికి కూడా పంట పెట్టుబడి సాయం అనేది ఎవరికి కూడా కొట్టబోము అని అయితే చెప్పడం జరిగిందన్నమాట ప్రభుత్వం. ఇది అందరికైతే ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, మీ అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. మన ఛానల్ని కొత్త చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి కానివ్వచ్చు, రైతు భరోసాకు సంబంధించి మనకైతే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఏ న్యూస్ ఛానల్లో కూడా ఇవ్వట్లేదు అన్నమాట. ఎందుకంటే రైతు భరోసాపై అయితే చెప్పి ఇప్పుడు మీడియాకు సంబంధించి కూడా మనకైతే అలసిపోవడం అయితే జరిగింది. ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతు భరోసా గురించి అయితే అప్డేట్స్ అయితే నిలిపివేయనట్లయితే తెలుస్తుందన్నమాట. ఎట్టకేలకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి. ఆ రాష్ట్రంలో రానున్న 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినట్లయితే తెలుస్తుంది. సాధారణపు వచ్చేసి ఇప్పటికే మనకు రాష్ట్రంలో ఇప్పటికే 40 డిగ్రీల వరకు అయితే తీవ్రమైన వడగాల్పులు వస్తాయని అయితే పేర్కొందన్నమాట. అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు కూడా వెళ్ళరాదని అయితే సూచించింది. అందరికైతే ఒక పెద్ద శుభవార్త అన్నమాట.